కృష్ణ అంటే అందరికి అందరికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం ఆ భక్తి వేదాంత భాష్యాలు, మనకు భక్తి వేదాంతం చక్కగా మనకి ఒక స్టోరీ రూపంలో ఇచ్చిన 25వ అధ్యాయాన్ని మనం సింపుల్ గా మనం చర్చించుకుందాం. యొక్క పురుషోత్తమ మాసం సందర్భంగా చాలా అద్భుతమైన స్టోరీ. దీంట్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఈ చిన్న స్టోరీలోనే నిజం చెప్పాలంటే మనకు చాలా అద్భుతమైన ఉమ్, ప్రతి భక్తుడు దీంట్లో ఉన్న రహస్యాలు తెలుసుకోవాల్సిన ఎన్ని సార్లు చదివినా ఎన్ని ఎంత భక్తుల నుంచి ఎక్కువగా శ్రవణం చేస్తే విన్న ప్రతిసారి మనకి ఈ యొక్క కథ నుంచి, అంటే ఈ కృష్ణ కథ నుంచి మనకి ఒక్కొక్క మెసేజ్ వస్తుంది. ప్రతిసారి అద్భుతమైన ఆ సందేశం అందుతుంది మనకు కూడా. అటువంటి గొప్ప స్టోరీ ఇది మనకి. దేవాదేవుడు కృష్ణ భగవాన్ నుంచి 25వ శ్లోకం ఏంటంటే, ఆ బృందావనంలో వినాశకరమైన కుంభవృష్టి. మరి ఈ యొక్క అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, మనకి కృష్ణుడు ఆయన్ని ఎలాగైనా ఆయన యొక్క మనందరికీ రెండు మెసేజ్లు. ఒకటి ఏంటంటే దేవీ దేవతల పూజ అవసరం లేదని చెప్పడం ఒకటి, అలాగే అతనుకున్న కొద్దిపాటి ఆ యొక్క అహంకారాన్ని తొలగించడం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మంచి భక్తులు, వాళ్ళందరూ కూడా భగవత్ సేవకులు అయినప్పటికీ కూడా స్వామి అర్థం చేసుకోవాల్సింది, ఏ మాత్రమైన కొద్దిగా అహంకారం వస్తే దాన్ని కోకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తాడు అని ఒక అర్థం చేసుకోవాలి. అహంకారం పనికి రాకూడదు. అలాగే మనం కూడా ఎంత ఎదిగినప్పటికి కూడా మనలో అహంకారం ఈసమంతో కూడా రాకూడదని మనం ఈ పాస్టమ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. సరే, వారు ఎప్పుడైతే ఇంద్ర పూజ ఆపేసిన తర్వాత ఆయన ఇందులో చాలా అతి కోపం చెందాడనమాట. ఈ యొక్క ఆ స్వయంగా ఆయన తెలుసు కృష్ణుడే దేవాదేవుడని, ఆయన ఇక్కడ అవతరించాడని, ఆయనే ఈ గోపబాలుని బృందావనం రక్షిస్తున్నాడని తెలుసు. అయినప్పటికీ కూడాను ఆ యొక్క తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఎలాగో మనం చూసామంటే శ్రీమద్ భాగవతంలో ఆయన దక్ష ప్రజాపతిని భగవంతుడు శివుడు అనే గొప్ప వయసు తెలిసినప్పుడు కూడా తన యొక్క ఆ పదవి వల్ల వచ్చిన దాని వల్ల తను చాలా ర్యాష్ గా బిహేవ్ చేశాడు అనమాట. అట్లా ఇంద్రుడు కూడా చాలా ర్యాష్ గా ఆ బృందావన వాసుల పట్ల విపరీతమైన కోపాన్ని తెచ్చుకున్నాడు. మనం తెచ్చుకొని ఈ సంవర్తక మేఘాలను, అంటే మనకి చెప్తున్నారు ప్రపాదుల వారు, ఏదైతే ఈ ప్రళయం సమయంలో వస్తాయి చాలా పెద్ద పెద్ద, అంటే ఆయన చెప్తున్నారు అనమాట. ఆ ప్రళయంలో ఒక్కొక్క చినుకు ఎలా ఉంటుందంటే ఒక స్తంభం అంత ఉంటుంది అన్నట్టు. ఒక చినుకు మొత్తం మునిగిపోతుంది. అటువంటి సంవర్తక మేఘాలను పంపించి దయచేసి బృందావనం మొత్తం నాశనం చేసేసాను అని చెప్పారనమాట. అయితే వాళ్ళు కొంచెం ఆలోచించారు, కానీ నేనే నా యజమాని, మీరు వెళ్ళండి దయచేసి, నేను మీ వెనకాలే నా యొక్క గణాలతో వస్తున్నా అని చెప్పేసి ఆయన పంపించారనమాట. అయినా అంటే అక్కడ ఏంటంటే దానవ ప్రవృత్తి చూపించాడు అనమాట. ఆయన దానవుడు కాకపోయినప్పటికి కూడాను ఆ యొక్క పదవి వల్ల అటువంటి లక్షణాలు చూపించాడని చెప్పేసి మనకు ప్రపాద్ వారు చెప్తున్నారు అనమాట. అందువల్ల ఈ చిన్న పిల్లవాడిని చూసుకొని ఈ బృందావన వాసులందరూ కూడా మనకి ఈ దేవతా పూజను ఆపేశారు అని చెప్పేసి ఆయన కోపంతో మెయిన్ కారణం అదనమాట. ఆ విధంగా ఏం చేశారంటే, అందుకే ప్రపాదుల వారు భాష్యంలో కూడా కృష్ణుడు చెప్పిన విషయాన్ని చెప్తున్నారు అనమాట. ఈ దేవతల యొక్క అల్పబుద్ధులను ఇలా ఉంటాయి అని చెప్పేసి, అందుకని మనము దేవతారాధన కాకుండా డైరెక్ట్ కృష్ణునే పూజించాలని చెప్పేసి మనకి ప్రపాదుల వారు చెప్తున్నారు అనమాట. అందుకని తర్వాత ఏం చేశారంటే, మరి ఈ యొక్క సంవర్తక మేఘాలతోటి బృందావనంలో విపరీతంగా వర్షాన్ని ఆ కురిపించేశారు చాలా తీవ్రంగా. వీళ్ళు నన్ను నిర్లక్ష్యపరుస్తారా, వీళ్ళు కేవలం గోవులు కాసుకునే వాళ్ళు, ఆ గోపాలురు, ఆ ఇంద్రుణ్ణి వీళ్ళు నిర్లక్ష్యపరుస్తారని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళు ఒకసారి చేశారంటే మిగతా లోకం కూడా అలా చేస్తుందని చెప్పేసి చాలా కోపంతో ఆ యొక్క సంవర్తక మేఘాలు కేవలం ఒక చిన్న పిల్లవాడు మాట మీద విని వీళ్ళు నాకు ఇంద్ర పూజ ఆపేస్తారని చెప్పి ఆ సంవర్తక మేఘాలు పంపించాడు. సంవర్తక మేఘాలు చాలా విపరీతంగా వర్షాన్ని కురిపించేసి మొత్తం మెట్ట పల్లాలన్నీ కూడా ఏకమైపోయి, మరి అందరూ కూడా చాలా ఎట్లాంటి వర్షం వస్తుంది మనం చూసాం, తుఫాను వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అంతా కూడా అనాథలు అయిపోయినట్టుగా. ముఖ్యంగా గోవులు చాలా ఎక్కువ ఉంటాయి, గోవులు చాలా అల్లాడిపోతున్నాయి అక్కడ. వీళ్ళందరూ చూస్తారు ఏం చేశారన్నమాట, అక్కడ తమ భగవంతుడు ఖచ్చితంగా ఏం చెప్తున్నాడు, అనన్యా చింతయంతో మాం యజన పర్యుపాసతే తేషాం నిత్యాయుక్తానం యోగక్షేమం హామ్యం అని స్వయంగా చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే ఈ బృందావనంలో విపరీతమైన వర్షం కురుస్తుందో, ఈ వర్షం కురిసిన తర్వాత అందరూ కూడా కృష్ణ రక్షించు అని చెప్పేసి, ఎందుకంటే నువ్వే మా అందరినీ రక్షించగలవాడని చెప్పేసి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చూశారు, అన్ని చూస్తుండటం వల్ల ఆ యొక్క కృష్ణుని ఆశ్రయం పొందాడు.
దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది, మన జీవితంలో కూడా ఏ మాత్రం సమస్యలు వచ్చినా సరే మనం ప్రపద మనం చెప్పిందని పూర్తిగా కృష్ణుడి మీదే ఆధారపడాలి. మన సొంత కాళ్ళ మీద మనం ప్రయత్నం చేయొద్దు. కృష్ణుడి మీద ఆధారపడినట్టే కృష్ణుడే మనకు అన్ని విధాల రక్షణ కల్పిస్తున్నాడు. ఒకవేళ ఆధారపడిపోయినా ఆయన మనకు రక్షణ కల్పిస్తున్నాడు. కానీ స్వయంగా ఆధారపడితే ఆయనకు చాలా ఇష్టం అన్నమాట. మనం కంపల్సరీగా ఆయన మీద అపెండ్ అయి ఉండాలన్నమాట. అందుకని ఇప్పుడు ఏం చేశారన్నమాట, వాళ్ళు అనుకున్నారంటే ఐదుగురు అనుకున్నాడు, వీళ్ళందరూ కూడా బాగా శిక్షిస్తే దయచేసి వాళ్ళని క్షమాపణ కోరుకుంటారు, మళ్ళా నేను ఇంద్ర పూజ నాకే చేస్తారని చెప్పేసి అని అనుకున్నాడు అనమాట. అందుకని అక్కడ స్వయంగా భగవంతుడు ఉన్నాడని తెలిసినప్పటికి కూడా ఆయన తన అటువంటి విద్యా గర్వంతో ఆ విధంగా మొత్తం కూడా కురిపించేశాడు. మరి ఆ విధంగా చాలా మేఘాలు వస్తున్నాయి, పశువులు చాలా దారుణంగా ఇబ్బంది పడుతున్నాయి. హరే కృష్ణ చాలా ఉంటుంది. చాలా ఆ యొక్క గాలి వానలకి ఈ గోవులు చాలా ఇబ్బంది పడిపోయినాయి. ముందు బాగా చాలా గో సంపద ఉంది, గో వత్సాలు ఉన్నాయి. మరి ఆ గోవులు ఏం చేస్తున్నాయి, తమ గోవత్సాలను ఎలాగ కాపాడుకోవడానికి తమ యొక్క పొదుగుల కింద దాచిపెట్టుకొని అవి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు వెంటనే కృష్ణుడి మీద ఎప్పుడైతే ఆధారపడ్డారో కృష్ణుడు ఏం చేశారంటే ఆయన వెంటనే ఆ పిలిపించాడు అందరినీ కూడా, దయచేసి మీరు అందరూ కూడా రండి, నేను చక్కగా వచ్చేసేసి మొత్తాన్ని రక్షిస్తానని చెప్పేసి వారు వచ్చేసేసి ఆ యొక్క గోవర్ధన పర్వతాన్ని ఎలా తీసుకున్నారంటే వారు ఒక ఆ చిటికన వేలు మీద ఒక పుట్టగొడుగు ఎత్తినట్టుగా వారు ఎత్తి వారు అక్కడ ఉన్నారన్నమాట. మరి వారి యొక్క పశు సంపద, ఎడ్లు, బళ్ళు, ఆహార పదార్థాలు అన్ని కూడా తీసుకొని స్వయంగా వచ్చేసేసి మనకి అక్కడికి వచ్చారు. అక్కడ వచ్చినప్పుడు వీళ్ళు బాధపడతలేదు, ఇంకా బాధపడతలేదు. ఆయనకి ఇంకా కోపం ఎక్కువైపోతుంది, ఇంకా కుంభవృష్టి కురిపిస్తున్నాడు అనమాట. ఇంకా కుంభవృష్టి వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా అతను చూసి ఆనందంగా వాళ్ళందరూ కూడా కృష్ణుడు ఆయన ఫ్లూట్ వాయిస్తుంటే వాళ్ళందరూ చక్కగా నృత్యం చేస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు, ఆనందంగా చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఆకలి దప్పులు గాని, ఎటువంటి బాధలు గాని, అసౌకర్యం గాని ఎటువంటి లేవు. వాళ్ళు 7 రోజుల పాటు 7 పగళ్ళు 7 రాత్రులు చాలా అద్భుతంగా చాలా ఆనందంగా ఉన్నారన్నమాట. ఎటువంటి దిగులు చింతలేదు, ఎంత ఆనందంగా. అందుకే మనం చూసింది కృష్ణ చైతన్యంలో ఎవరైతే పరిచయం అయ్యి ఈ కృష్ణ కాన్షియస్ లోకి వస్తారో వాళ్ళ జీవితంలో కూడా ఎటువంటి దుఃఖాలు అనేవి రానే రావు. ఎందుకంటే ఒక వైఫై లాగా మనల్ని కృష్ణుడు రక్షిస్తూనే ఉంటాడు, కృష్ణుడు కాపాడుతూనే ఉంటాడు అన్నమాట. అందువల్ల మనందరం చాలా సురక్షితంగా ఉంటాము. ప్రభుపాదులు వారు చేపట్టుకున్న కృష్ణ చైతన్యాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళకి ఎటువంటి దిగులు చింత ఉండవని చెప్పేసి మనకు తెలుస్తుంది. స్వయంగా బృందావన వాసులు ఎలాగైతే ఆనందాన్ని అనుభవిస్తున్నారో మనం కూడా ఆ భగవంతుని దివ్యనామం చెప్పిస్తూ అంత ఆనందంగా ఉన్నామని చెప్పేసి. ఎప్పుడైతే మరి ఆ 7 పగలు 7 రాత్రులు యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క యోగశక్తిని చూశాడో, ఆ చూసిన తర్వాత ఇంద్రుడికి భయం వచ్చేసేసి వెంటనే ఆశ్చర్యచకితుడైపోయి అప్పుడు కొంచెం అతనికి మళ్ళంటే ఈ భౌతికవాదులందరూ కూడా ఇప్పుడు చూడండి తన శక్తులన్నీ అప్పుడు దాకా నేనే గొప్ప అనుకుంటారు. ఎప్పుడైతే తన యొక్క ఫలితం ఏం పనిచేయలేదన్నప్పుడు అప్పుడు ఆయన నాదేం లేదని తెలుస్తుంది. ఇప్పుడు మరి ఇక్కడ భగవంతుడి ముందు వాళ్ళ శక్తులు ఏమీ పనిచేయపోయినప్పుడు అప్పుడు వెంటనే ఆయనకి తెలిసి వెంటనే ఆ యొక్క సమర్థక మేఘాలని మీరు వెంటనే వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేసేసి అక్కడి నుంచి తర్వాత నేను దర్శనం చేసుకున్నా అని చెప్పేసి అనుకున్నాడు. మరి తర్వాత 7 రాత్రులు 7 పగళ్ళు గనక వాళ్ళు చేసిన తర్వాత ఆ వర్షం ఎప్పుడైతే ఆగిపోయిందో వెంటనే మళ్ళా ఆ వాటర్ మొత్తం ఫ్లో అంతా వెళ్ళిపోయింది. తర్వాత ఎండ వచ్చింది. తర్వాత మెల్లగా గోపవాలులు, గోపికలు, తర్వాత గోవులు అన్ని కూడా ఆ గోవర్ధన పర్వతాన్ని నుంచి బయటికి యథాస్థితికి అందరూ వచ్చేసిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు మళ్ళా చక్కగా ఆ వస్తువులన్నీ కూడా మళ్ళా ఆ గోవర్ధన పర్వతాన్ని యథావిధంగా ఎక్కడ ఉన్నదో అక్కడ పెట్టేశాడని చెప్పేసి మనకు తెలిసింది. అక్కడ కృష్ణుడు పెట్టని చెప్తున్నారు అనమాట. అయితే ఎప్పుడైతే అలా పెట్టిన తర్వాత మరి ఈ యొక్క గోపికలు, తర్వాత బలరాముడు, యశోదామాత అతని మీద ప్రేమతోటి అందరూ కూడా అక్షంతలు చల్లారు, పెరుగు అక్షంతలు కలిపి అంటే మంగళకరమైన ద్రవ్యాలు చల్లి మళ్ళా వాళ్ళ ప్రణామం చేసుకోవటం, ముద్దు పెట్టుకోవటం, అంటే ఆయన యొక్క ప్రేమ పట్ల ఎంతగా మనకి ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ ప్రేమను చూసి తర్వాతగా ఆయన యొక్క అపూర్వమైన సాహస కృత్యాన్ని చూసి ఎంతో మంది దేవతలు తర్వాత పైనుంచి చక్కగా పూలతోటి వర్షాలు కురిపించారని చెప్పేసి తర్వాత చాలా ఆనందంగా ఉన్నారని చెప్పేసి ఎప్పట్లాగే ఈ గోపికలు గోపబాలు కూడా చాలా ఆనందంగా కృష్ణుడి యొక్క లీలను కీర్తిస్తూ
వాళ్ళు చాలా ఆనంద జీవితాన్ని మళ్ళా కొనసాగిస్తున్నారని చెప్పేసి మనకి ప్రభుపాదుల వారు భాష్యం రూపంలో ఆ ఈ యొక్క 25 అధ్యాయాన్ని ఒక చిన్న స్టోరీ రూపంలో మనకి ఇచ్చారన్నమాట. ఎలాగంటే మనము మొత్తం ఎవరైతే కథ చదవడానికి అవకాశం లేని వారికి ముందు ఆ యొక్క భగవంతుని కథ రుచి చూపించడానికి ఈ పుస్తక కథ రూపంలో మనకి కృష్ణ కథ రూపంలో, తర్వాత మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే ప్రతి కృష్ణ చైతన్యవంతుడైన వ్యక్తి నిద్రపోయే ముందు ఒక స్టోరీ కృష్ణ బుక్ చదువుకొని పడుకోండి అని చెప్పేసి మనకి చెప్పారు. గురు మహారాజు ఈ రోజు కూడాను ఆయన స్వయంగా చూపిస్తున్నారు. ప్రతిరోజు కూడా పడుకునే ముందు కృష్ణ కథ ఒకటి విని ఆయన వింటూ ఉన్నారు అనమాట. ఇప్పుడు మనం ఈ యొక్క చర్చించుకున్నాం కృష్ణ కథ ఏదైతే బృందావనంలో కుంభవృష్టి కురిపించడం అనేది. మరి దీంట్లో కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఒక్క నిమిషం. మనకి కొన్ని రహస్యాలు దీంట్లో నిండి ఉన్నాయి. ఆ రహస్యాలు మనం కనుక్కుంటే మనకి చాలా సంతోషం. కొన్ని చేసుకోవడానికి మనకున్న సమయాభావం చాలా తక్కువగా ఉండటం వల్ల కొద్దిగా మనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఈ యొక్క అధ్యాయం ద్వారా అర్థం చేసుకోవాలి, మనము అనన్య భక్తి ఎవరైతే చేస్తారంటే సంపూర్ణ శరణాగతి. కృష్ణుడు చెప్పాడు కదా, సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచ. ఎవరైతే పూర్తిగా భగవంతుడి మీదే ఆధారపడతాం. శరణాగతి అంటే ఏంటంటే ఇక మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం, సంపూర్ణంగా ఏం జరిగినా సరే ఆ విధంగా చేసుకున్నట్టయితే మరి ఆయన మనల్ని ఎలా గమనిస్తాడు, ఎలా రక్షిస్తాడు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అనమాట. ఏం చెప్తున్నారంటే ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనం ప్రకృతి శక్తులకో సమాజానికి భయపడి, అంటే ప్రకృతికో సమాజానికో లేకపోతే రకరకాల పరిస్థితులకు భయపడి మన భక్తిని వదిలేయకూడదు. మన కరోనా వచ్చింది, కరోనా సమయంలో భక్తులు ఎవరు కూడా వదలలేదు, ఇంకా గట్టిగా పట్టుకున్నారు. అంటే అవకాశం దెబ్బతగుతున్నప్పుడు ఇంకా గట్టిగా పట్టుకోవాలి. అందుకని మనం ఏం చేయాలంటే ఇంకా కృష్ణుడిని ఆశ్రయించినట్లయితే ఇతర దేవీ దేవత అందరూ సంతృప్తి చెందుతారని చెప్పేసి చెప్తున్నాను అనమాట. తర్వాత రెండో పాయింట్ ఇంద్రుడి యొక్క గర్వం. మరి భౌతిక ఐశ్వర్యాల యొక్క ప్రమాదం అనేది చాలా ఉంది. మరి ఒక సామాన్య బాలుడిగా భావించి ఆయన్ని ఎలాగా స్వయంగా కృష్ణుడు ఉన్నప్పుడు కూడా కృష్ణుడు సమక్షంలోనే తన గర్వాన్ని, తన యొక్క శక్తిని ఇవ్వడానికి ప్రయత్నం చేశాడని చెప్పి తెలుస్తుంది. అందువల్ల ఎవరైతే భగవంతుడి ముందు ఇలాంటి శక్తి ప్రదర్శనలు చేస్తే ఈ పనికి రావు అని చెప్పేసి, అంటే ఆయన రజోగుణంలో ఉన్నాడు, రజోగుణంలో ఉండి ఈ యొక్క భగవంతుణ్ణి గుర్తించలేకపోయారని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అలాగే మనకు కూడా ఏమాత్రం గర్వం వస్తే స్వామి సహించడు, మన గర్వాన్ని తొలిచి వేస్తాడు. అందుకని చెప్పేసి మనం ఎటువంటి గర్వం లేకుండా చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా తృణాదకి సునీచేన తరోదివ సహిష్ణ అమానినామానదేన కీర్తనీయ సదాహరి అనే యొక్క ఈ శ్లోకాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పారన్నమాట. తర్వాత ఏం చేశారంటే మనకి భక్త వత్సలత్వం ఏమిటి చెప్పండి. కృష్ణుడు తను రక్షించే బాధ్యత ఆయన తీసుకుంటాడు అనమాట. ఏంటంటే ఎంత కుంభవృష్టి కనిపిస్తున్నప్పుడు కూడా బ్రజవాసులు ఏ విధంగానూ భయపడలేదు. మరి నేరుగా కృష్ణుడిని ఆశ్రయించాడు. ఓ కృష్ణ, నువ్వే మనం రక్షించాలి. అందుకని మనము కూడా మన చైతన్య మహాపురుషులు ఇచ్చిన సందేశం ప్రకారము మన జీవితంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా మనందరం ఒకటి రెండు చేతులు పైకెత్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని మనము సంపూర్ణంగా కృష్ణుణ్ణి ఆశ్రయించాలని చెప్పేసి ఆయన చూస్తే ఎట్లా ఉంటుందంటే చూడండి, బయట ఆ బృందావనం అసలు ఎలా 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 అని చెప్పేసి అనుకున్నారు, కానీ కృష్ణుడు ఏం చేస్తాడు, వారి సమస్యల్ని చాలా సులువుగా తీస్తాడు. అంటే చిటికల వేలుతోటి ఆయన గోవర్ధన పర్వతం వాళ్ళ సమస్యలన్నీ క్షణంతో పెట్టాడు. అట్లాగే మన యొక్క సమస్యల్ని కూడా కృష్ణ భగవానుడు చాలా తేలిగ్గా, ఏమీ కష్టం లేక తన భక్తుడికి ఏమాత్రం కష్టం చేయటం అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అందువల్ల అర్థం చేసుకోవాలి, నిజం చెప్పాలంటే ఎడమ చేతి చిటికిన వేలు చాలా బలహీనంగా ఉంటుంది. అయినప్పుడు కూడా ఏంటంటే భగవంతునికి అంత పెద్ద కొండను ఎంత సులువుగా ఎత్తేసాడు అంటే ఏంటంటే తన యొక్క యోగక్షేమాలను ఆయనే చూసుకుంటాడనే రహస్యం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ హరే కృష్ణ మ్యూట్ చేసుకోండి దయచేసి అందరూ. హరే కృష్ణ. తర్వాత మనకి ఈ లీల ద్వారా అర్థమవుతుంది, బృందావన వాతావరణం మనం చూసినట్లయితే
గోలోకంలో బృందావనం ఎలా ఉంటుందో అత్యంత రమణీయంగా ఉంటుందో అంత అద్భుతంగా మనకి అక్కడ కూడా ఇలాగే ఉంటుందని చెప్పేసి మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు అనమాట. అయితే ఇంకొక ముఖ్యమైన రహస్యమైన విషయం ఏంటంటే దీనికి జరగడానికి తర్వాత ఒక లీల జరిగిందండి. ఏంటంటే ఇక్కడ 2 లీలలు మనం డిస్కస్ చూసుకున్నట్టయితే చాలా మంచి మెసేజ్ ఉంది దీంట్లో. ఏదైతే బృందావన వాసులు ఆ గోప బాలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గోవత్సాలను తీసుకొని అడవికి వెళ్ళినప్పుడు ఈ బ్రహ్మదేవులు వారు కూడా ఇదే స్థితిని ఆయన కొద్దిపాటి ఆ భ్రమకు గురయ్యి గోవత్సాలన్నీ కూడా తీసుకొని మాయం చేశాడు, యోగనదిలో ఉంచాడు. ఉంచినప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే ఎంతో మంది కొన్ని వేల లక్షల గోవులుగా ఆయన విస్తరించుకొని తనను తాను వాళ్ళందరికీ ఆ బ్రహ్మ యొక్క తను ఏదైతే కొద్దిపాటి అహంకారం లాగా కానీ లేకపోతే కొద్ది కలత గురేడు దాన్ని తొలగించి వేసాడు అనమాట. అయితే బ్రహ్మదేవుడు ఎన్నో ప్రార్థనలు చేశాడు అక్కడ. ప్రార్థన చేసినప్పుడు కృష్ణుడు ఏం మాట్లాడలేదండి. కేవలం చేతిలో వెన్న ముద్ద పెట్టుకొని ఆ పెరుగన్న ముద్ద పెట్టుకొని ముళ్ళుకర్ర పట్టుకుని అట్లా చూస్తూ ఉన్నాడు కానీ అసలు ఏం మాట్లాడలేదు. బ్రహ్మదేవుడు మనం ఆ లీలలో చూసినట్టయితే బ్రహ్మదేవుడు మొత్తం మాట్లాడిన తర్వాత కృష్ణుడు ఏమీ మాట్లాడలేదు అనమాట. మరి ఈ లీలలో మనం ఇంకొక రహస్యమైన విషయం ఏంటంటే భగవంతుడు అందరి కోరికల్ని తీరుస్తాడండి. అందరి కోరికలు, ప్రతి ఒక్కరి కోరిక తీరుస్తాడు. ఒక యశోదామాత కృష్ణుడికి స్తన్యపానం చేపించి ఆమె ఆనందం పొందుతుంటే మిగతా వాళ్ళందరూ కూడా అనుకున్నారంట, నాకు కూడా కృష్ణుడైతే బిడ్డ అయితే ఎంత బాగుండు, నేను కూడా వాళ్ళకి పాలిస్తే ఎంత బాగుండు అని చెప్పేసి అనుకున్నారంట. అటువంటి మరి అంత వేల మందికి అటువంటి అవకాశాన్ని కల్పించాడు. అందరికీ అవకాశం కల్పించాడు ఈ యొక్క లీల ద్వారా కూడా. అయితే కానీ ఇక్కడ ఏంటంటే బ్రహ్మదేవుడు ఎటువంటి ఆయన ప్రణామాలు చేసి తన క్షమాపణ కోరుకున్నప్పుడు కూడా భగవంతుడు ఏం మాట్లాడలేదు. కానీ ఇంద్ర పూజ దగ్గరకు వచ్చేసరికల్లా ఎప్పుడైతే ఈ ఇంద్రుడు చేసిన పనిని ఆయన క్షమించాడు. కారణం ఏంటంటే అక్కడ బ్రహ్మదేవుడు తన యొక్క మిత్రుల్ని గొప్ప బాలని విడదీశాడు కృష్ణుడి నుంచి. కానీ ఇక్కడ ఇంద్రుడు చేసిన ఆ పని వలన వాళ్ళందరికీ భగవంతుడితో ఏకమయ్యారు. వాళ్ళు ఆనందం పొందారు. ఇంకా 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 ఆనందాన్ని 7 పగళ్ళు 7 రాత్రులు ఆయన వేణువు ఊతున్నట్టయితే ఎంతో మధురంగా అద్భుతంగా వాడు నృత్యం చేస్తూ ఆనందంతో ఆకలి దప్పులు లేకుండా ఆ ఎంత దివ్యమైన ఆధ్యాత్మిక స్థితిలో వాళ్ళందరూ కూడా ఆనందాన్ని పొందడానికి భగవంతుడికి అవకాశం కలిగింది. అందుకని ఆయనకి సంతోషం కలిగింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇదంతా అయిపోయిన తర్వాత మనం తర్వాత అధ్యాయం చూసుకుంటాం. ఇంద్రుడు మరి ఆయన క్షమాపణ కోరుకోవడానికి వస్తాడు. అయితే క్షమాపణ కోరుకోవడానికి వచ్చేటప్పుడు ఒక్కడే రాలేదండి. భగవంతుడికి ఎంతో ప్రీతిపరమైన సురభి గోవును తీసుకొని వచ్చాడు ఆయన. సురభి మాత్రం ముందు పెట్టుకొని వచ్చాడు. అందువల్ల కృష్ణుడు ఇంకా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే సురభి మాత చెప్పింది, నీ బిడ్డ తప్పు చేశాడు, కరెక్టే, అతను క్షమించు, ఇతను నీ భక్తుడే, తప్పు చేశాడు, అయినా సరే క్షమించు అని చెప్పడం వల్ల మరి ఆయన క్షమాపణ ఆయన ఇచ్చిన ఏదైతే తను వెంటనే అడిగాడో దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ పాలతో అభిషేకం చేసి ఆ సేవ తీసుకొని అప్పుడు ఒక గోవిందుడు అనే బిరుదుని ఇంద్రుడు ఇచ్చాడనమాట, స్వీకరించాడు ఆయన. అంటే ఏంటంటే మనము ఏం చేసినా సరే మనము భక్తులు చేపట్టుకోవాలి. ముఖ్యంగా భగవంతుడి దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళకూడదు. మనం గురువు యొక్క చేపట్టుకుని మనం వెళ్ళాలి తప్పితే మన సొంత ప్రయత్నాలతో కానీ మన సొంతగా ఏది చెయ్యకూడదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడాను గురువు సన్నిధిలోనే మనం వెళ్ళాలి, గురువు యొక్క సంరక్షణలోనే వెళ్ళాలి. వైష్ణవులు కనుక మనం ముందు పట్టుకున్నట్టయితే, వైష్ణవులతో కనుక మనం ఉన్నట్టయితే అప్పుడు భగవంతుడికి ఏది ఇష్టమో ఏది మనకు తెలియదు. అందుకని మనం వాళ్ళ చేపట్టుకుని జాగ్రత్తగా వెళ్ళినట్టయితే ఆయన సంతోషపడతాడు, లేకపోతే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందుకని మనం అర్థం చేసుకోవాలి, అక్కడ గోమాతని ఆయన ఎట్లాగైతే సంతోషపడ్డాడో మనం కూడా ఆ గోవుని కనుక సేవించినట్టయితే ఆ గోవిందుడు మనకి సేవిస్తూ ఉంటాడని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భగవంతుని ఆ భక్తుని పాదాలు చాలా ఇంపార్టెంట్, భక్తుల చాలా ఇంపార్టెంట్, ఇంపార్టెంట్. చూసుకోవచ్చు ఇదే విషయం. ఎలాగంటే గజేంద్రుడు ఎంతో ప్రయత్నం చేశాడు ఆ ముసలి నుంచి భారీ పడాలని చెప్పేసి. ఎంతో చేసినప్పుడు కూడా ఎప్పుడైతే భగవంతుడిని ప్రార్థించాడో దయచేసి నా రక్షించే కృష్ణ అని చెప్పేసి వెంటనే ఆయన వచ్చి ఫస్ట్ మోక్షం ఎవరికి ఇచ్చారు? ఆ గజేంద్రుడికి పాదాలు పట్టుకున్న ముసలికి ఇచ్చాడు.
అంటే భక్తుడి యొక్క పాదాలు పట్టుకున్న ముసలి ఆ ముసలికే ఫస్ట్ మోక్షం ఇచ్చాడు అన్నమాట. ఆ స్పర్శ. అందుకే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో మనం ఎంతకాలం వైష్ణవులు పట్టుకొని ఉంటామో, ఎంతగాడో సుతభక్తుల యొక్క సేవలో ఉంటామో భగవంతుడు ఆటోమేటిక్ గా సంతోషపడతాడు. మనం భగవంతుడు డైరెక్ట్ గా సంతోష పెట్టలేమనే విషయాన్ని, రహస్యమైన విషయాన్ని మనం దీని ద్వారా అర్థం చేసుకుంటూ మన జీవితంలో కూడా ఆ విధంగా ఈ కృష్ణ కథ మనం చర్చించుకుంటూ దీన్ని గనక ఇటువంటి రహస్యమైన విషయాలు మనం చెప్పుకోవడానికి, ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మన సమయ భావం వల్ల కొన్ని చర్చించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఈ విధంగా పురుషోత్తమ మాసంలో ఆ పురుషోత్తమ భగవానుడి అద్భుతమైన శక్తిని గోవర్ధన పర్వతాన్ని యొక్క అద్భుతాన్ని మనం చర్చించుకోవడానికి ఉన్న కొద్ది సమయంలో మనం ప్రయత్నం చేస్తాం. హరే కృష్ణ. ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే మీ యొక్క చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మీరు ఇప్పుడు చెప్పింది ఇంద్రుని యొక్క లీల, బ్రహ్మ విమోహన లీల చెప్పారు కదా ప్రభుజీ. మేము బృందావనం వెళ్ళినప్పుడు అక్కడ గోవర్ధనగిరి పరిక్రమ చేస్తా ఉన్నాం ప్రభుజీ. చేస్తున్నప్పుడు ఒక సరస్సు ఒకటి వచ్చిందనమాట. అక్కడ మా ప్రభుజీ చెప్పారు, ఇక్కడ ఇంద్రుడు సురభి గోవుని తీసుకొని వచ్చి ఆయన క్షమాపణ కోరుకుంటారు, డైరెక్ట్ గా వెళ్తే ఆగ్రహించుతని శపిస్తారేమో అని ఒక వైష్ణవుడి ద్వారా వచ్చి ఆ సురభి ద్వారా ఆయన ప్లీజ్ చేసుకున్నారని చెప్పారు. సో ఆ ప్రదేశాన్ని మేము బృందావనంలో మేము దర్శనం చేసుకున్నాం ప్రభుజీ. మీరు ఈ స్టోరీ చెప్పిన తర్వాత మాకు అదంతా గుర్తుకొచ్చింది ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ. మీరు అన్నట్టుగా వైష్ణవులని కృష్ణుడి దగ్గరికి చేరిస్తే ఆయన ఎంతో ఆనందిస్తారు. అదే వైష్ణవులు గనక తన యొక్క శుద్ధ భక్తిని వేరు చేస్తే చాలా కోపం వస్తుంది అనేది ఈ బ్రహ్మ విమోహన్ లీల, గోవర్ధన్ లీల ద్వారా చాలా అద్భుతంగా వివరించారు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ప్రభుజీ. దండ ప్రణామం. ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామాలు. గోవర్ధన వందే 33 సార్లు గోవర్ధన ధరం. ఓకే, నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. తర్వాత మనం చదువు. ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మా పెళ్లి రోజు ఇవ్వాలి, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్రభుజీ. మాతాజీ లాస్ట్ కి ఇస్తారులేండి, ఇంకా అవ్వలేదు మాతాజీ. ఓకే మాతాజీ. ఈ రోజు ముందు ఇక్కడ నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. ప్రస్తుతానాం పావనేభ్యో వైష్ణవేభ్యో అనంతముడి వైష్ణవ గురుదేవుకి గౌరవ.